ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ దినాన్న నేపాల్ దేశం గురించి మనం న్యూస్లో వింటూ ఉన్నాము. చాలా భయంకరమైన పరిస్థితి అక్కడ మరి జరుగుతూ ఉంది. అక్కడున్న వ్యతిరేకతలు, అక్కడున్న హింసాకాండ, భయంకరమైన నిరసనలు, మరి రక్తము, అగ్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఎక్కడ చూసినా అక్కడ మంచి సుప్రీంకోర్టు కాల్చేశారు, అలాగనే పార్లమెంట్ కాల్చేశారు, కార్లు ఎన్నో కాలిపోతూ ఉన్నాయి. సో ఇళ్ళు ధ్వంసం చేయబడుతూ ఉన్నాయి. చాలా భయంకరమైన ఉద్రిక్తత అక్కడ నెలకొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విషయాలన్నిటిని బట్టి దేవుని నమ్మిన బిడలమైన మనము ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఒకవేళ అక్కడ పరిస్థితులు అక్కడున్న యూత్ వారికి, ప్రభుత్వానికి మరి వ్యతిరేకమైన భావం అక్కడ ఉన్నప్పటికీ, ఒకవేళ న్యూస్లో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఒకవేళ సోషల్ మీడియా అనగా ఫేస్బుక్, అలాగే యూట్యూబ్, ఎక్స్, అట్లాగా టెలిగ్రామ్ అన్నీ కూడా మరి ప్రభుత్వం నిషేధించిన దాన్ని బట్టి ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరి ఒకవేళ యవనస్తులు ఈ విధంగా తిరుగుబాటు చేస్తున్నారని ఒక విధంగా ఒకరు చెప్తూ ఉన్నా, అది కాదు దానికి వేరే కారణాలు ఉన్నాయని మరొకరు చెప్తూ ఉన్నా, భయంకరమైన పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది. చాలామంది యవన బిడ్డలు చనిపోవడం, అలాగే అక్కడ హాస్పిటల్ ఉండడం. సో ఇట్లాంటి పరిస్థితులన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనము దేవుని బిడలంగా మనం చేయవలసిన పని ఏంటి అంటే, నేపాల్ దేశంలో సమాధానం ఉండునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఏ విధాలుగా, ఒకవేళ ప్రభుత్వం ఏ విధంగా కోరినా, అక్కడున్న యవన బిడ్డలు ఏ విధంగా కోరినా, దేవుని చిత్తము ఆ దేశంలో నెరవేర్చబడినట్లుగా, దేవుని యొక్క సమాధానము ఆ దేశంలో ఉండినట్లుగా, దేవుడే అందులో ఇన్వాల్వ్ అయ్యి దేవుని కార్యాలు అక్కడ జరుగునట్లుగా దేవుని బిడలమైన మనము ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది కదా. మనం కలిసి ప్రార్థిద్దాం. ఎవరెవరు నాతో మీరు ఏకీభవిస్తూ ఉన్నారు వారందరిని బట్టి నేను దేవునికి ముందుగానే కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. రండి కలిసి ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మా యెహోవా పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, నీ బిడలమైన మీరు మాకు ఇచ్చిన బాధ్యత నాయన, ఎక్కడ ఎటువంటి పరిస్థితులు నాయన, వ్యతిరేకతలు, ఎటువంటి హింసాకాండ, ఎలాంటి పరిస్థితులు అక్కడ జరుగుతూ ఉన్నా అక్కడ నీ సమాధానాన్ని ప్రకటించడానికి నీ బిడలమైన మమ్మను మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. దేవా నా తండ్రి, అక్కడ అద్భుతమైన కార్యాలు జరిగించండి నాయన. ప్రభుత్వానికి, అక్కడ ఉన్న ప్రజలకు మధ్యలో మీ సమాధానాన్ని మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. ప్రతి విధమైన వ్యతిరేకతలను, హింసను నజరుడైన యేసు నామములో మేము బంధిస్తూ ఉన్నాం. దేవా మీ సమాధానము అక్కడ ఏలునుగాక. నజరుడైన యేసు నామములో నాయన, ప్రభుత్వానికి, అక్కడున్న యవన బిడలకును ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవ మీ కార్యాలు అక్కడ మీరు జరిగిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఎంతో ప్రభువా నాయన, ఆస్తి నష్టం జరిగింది, సుప్రీంకోర్టుని కాల్చేశారు, పార్లమెంటుని కాల్చేశారు నాయన. ఎంతో నష్టం జరుగుతూ ఉంది ప్రభువా. అలాంటి పరిస్థితులు, ఈ నష్టం వల్ల మనమే భరించాలి కదా అనే ఒక అవగాహనకు ప్రజలు వచ్చినట్లుగా నాయన నీ కృపను అనుగ్రహించమని కోరుతూ ఉన్నాం నాయన. ఎవరెవరైతే చనిపోయి ఉన్నారో వారి కుటుంబాలకు కావలసిన నెమ్మది, వారి కుటుంబాలకు కావలసిన ఆదరణ యేసు నామములో మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. హాస్పిటల్లో ఉన్న బిడలకు తండ్రి స్వస్థతను మీరు అనుగ్రహించండి, మీ కార్యాలు జరిగించండి ప్రభువా నాయన. నువ్వు నమ్మదగిన దేవుడు, కృప కలిగిన దేవుడు తండ్రి, అద్భుతాలు జరిగించే దేవుడు. నజరుడైన యేసు నామములో సమాధానమే అక్కడ కలుగునుగాక. నజరుడైన యేసు నామములో అండర్స్టాండింగ్ అక్కడ కలుగునుగాక. నజరుడైన యేసు నామములో మీ చిత్తమే అక్కడ జరుగునుగాక. యేసు నామములో మీ చిత్తం అక్కడ జరుగునుగాక. థ్యాంక్ యూ డాడీ. మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ నేపాల్ దేశాన్ని మీ చేతుల్లో మేము పెడుతూ ఉన్నాం నాయన. మీ కృప అక్కడ అనుగ్రహించి మీ సమాధానముతోనూ సంతోషముతోనూ అక్కడ నింపి నాయన, పరిస్థితులన్నీ కూడా
చల్లారినట్లు నీ కృప అనుగ్రహించండి నాయన. ఒక ప్రక్క అయితే తండ్రి కార్లు కాల్చేస్తూ ఉన్నారు, సుప్రీంకోర్టు కాలిపోతూ ఉంది, పార్లమెంట్ కాలిపోతూ ఉంది, అక్కడ అనేకమంది ఇళ్ళు ధ్వంసం అవుతూ ఉన్నాయి. ఎక్కడ చూసిన మంటలు 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 నాయన. ఆ దేశంలో మంటలన్నీ కూడా యేసు నామములో చల్లారునుగాక. అలాగే మనసులలో ఉన్న ఆ అగ్ని పర్వతాలు కూడా నజరేయుడైన యేసు నామములో ఇరుపక్షాల్లోనూ కూడా యేసు నామములో వారి మనసుల్లో ఉన్న అగ్ని చల్లారునుగాక. థ్యాంక్ యూ డాడీ. ఇటు అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించినందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అమెన్, అమెన్, అమెన్. గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు నాతో ఏకీభవించి నేపాల్ దేశం కొరకు ప్రార్థించిన మీ అందరికీ కూడా దేవుని కృప నిత్యము మీకు తోడై ఉండునుగాక. ఏకీభవించిన మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.